హాయ్ అండి, వెల్కమ్ టు ఆశీలికి డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే కిడ్స్ కోసం హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇంకా స్నాక్ అయితే చూపించిపోతున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే బ్రేక్ఫాస్ట్ కోసం మిల్లెట్ దోశ అయితే చేస్తున్నానండి. బ్యాటర్ కోసం ముందు రోజు ఇలా పప్పులు అయితే నానబెట్టుకుంటున్నాను. ఒక చిన్న గ్లాస్లో 1.5 వరకు మినపప్పు అయితే తీసుకున్నానండి. నేను ఇడ్లీకి అయితే పొట్టి మినపప్పు వాడతాను, ఇలా దోశలకి అయితే పొట్టి లేనిది అయితే వాడతానండి. మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా ఒక గ్లాస్ అయితే మిల్లెట్స్ తీసుకున్నాను, అరికలు తీసుకున్నాను. మీ ఇష్టమైన మిల్లెట్స్ తీసుకోవచ్చు. ఒక గ్లాస్ అయితే రాగలు తీసుకుని నానబెట్టుకుని అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. ఇవి 8 అవర్స్ వరకు నానబెట్టాలి. మిల్లెట్స్ అనేవి ఖచ్చితంగా 8 అవర్స్ వరకు నానబెట్టాలండి. ఇంకా 8 అవర్స్ తర్వాత ఇలాగా మిక్స్ అయితే పట్టుకోవాలి. ఈ బ్యాటర్ని అయితే ఒక 5 to 10 minutes అయితే పక్కన ఉంచండి, కొంచెం హీట్ ఉంటుంది కదా. కొంచెం హీట్ తగ్గినాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. సాల్ట్ అయితే అప్పుడే యాడ్ చేయొద్దు, మీరు ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడే యాడ్ చేసుకోండి. మిల్లెట్స్ కదా, తొందరగా పుల్లగా అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఒక హాఫ్ వరకు అయితే తీసుకుంటున్నానండి బ్యాటర్ని. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంక ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ మా పిల్లలకి అయితే వేసేస్తున్నాను. వాళ్ళకైతే నేను ఇందులో క్యారెట్ అయితే పైన తురిమి వేసానండి. మా పిల్లలకి క్యారెట్ వేసాను కదండి. ఇప్పుడైతే మా హస్బెండ్ కోసం ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే చట్నీ కోసం అండి, ఇక్కడ పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఇంకా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా అందులోకి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేయించుకుంటున్నానండి. ఇంక ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు కూడా వేసాను. ఇంక వేయించుకున్నాక ఇది కూడా ఇంక అందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తాలింపు అయితే వేసుకోవడమేనండి. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి స్నాక్ బాక్స్లోకి ఈరోజు స్వీట్ కార్న్ ఇంకా పల్లీలు అయితే ఇలా ఉడికించానండి. వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకుని పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే వాళ్ళకి స్నాక్ బాక్స్లోకి అయితే వేసేస్తున్నాను.
ఈరోజు అయితే ఫ్రూట్స్ పెట్టలేదండి, ఇలా స్వీట్ కార్న్ ఉన్నాయని చెప్పి అవి అయితే ఉడికించి పెట్టేశాను. ఇంక ఇందులోకి కొద్దిగా చాట్ మసాలా అయితే యాడ్ చేశానండి. ఇంకంతే అండి, వీళ్ళకైతే బాక్స్లో అయితే పెట్టేశాను. అంతే అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.